ఒక దేశానికి సంబంధించిన ఒక కింగ్ మన దేశంలో 2 గంటల పాటు పర్యటిస్తే మరొక దేశం పూర్తిగా వాళ్ళ తలరాతే మారిపోతుంది. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? భారతదేశానికి యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ 2 గంటలు పర్యటించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు అది పాకిస్తాన్ మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. పాకిస్తాన్కు ఒక రకంగా యుఏఈ ఒక బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇటీవల ఇండియాలో యుఏఈ ప్రెసిడెంట్ పర్యటించారు. ఆ వెంటనే ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నామంటూ ప్రకటించారు. ఈ నిర్ణయం వెనక ఒక బలమైన కారణం కూడా ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పాకిస్తాన్కు ఆర్థికంగా దౌత్యపరంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద సెట్ బ్యాక్ అని చెప్పాలి. పాకిస్తాన్తో ఒక్కొక్కటిగా యుఏఈ తాను చేసుకున్నటువంటి ఒప్పందాలను రద్దు చేసుకుంటూ వస్తుంది. మరోవైపు భారత్ కొత్త డిఫెన్స్ డీల్కు ఓకే చెప్పింది యుఏఈ. సౌదీ అరేబియా, టర్కీలతో కలిసి ఇస్లామిక్ నాటో ఏర్పాటుకు పాకిస్తాన్ అడుగులు వేస్తుంటే పాకిస్తాన్ నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ఇండియాతో యుఏఈ ఒప్పందం చేసుకుంటుంది. పాకిస్తాన్ ఎయిర్లైన్స్ ప్రైవేటీకరణ ప్రక్రియ నుంచి యుఏఈ వెనక్కి తగ్గడం, పాకిస్తాన్లో ఆయిల్ రిఫైనరీలు నిర్మించాలన్న నిర్ణయం కూడా వెనక్కి తీసుకుంది. ఈ నిధులు ఇండియాలో పెట్టుబడి పెట్టే యోచనలో యుఏఈ కనిపిస్తుంది. సో మొత్తం మీద పాకిస్తాన్కి ఇచ్చే నిధులను నిలిపివేసే ఆలోచనలో యుఏఈ కనిపిస్తుంది. సో ఇట్స్ వెరీ బిగ్ లాస్ ఫర్ పాకిస్తాన్. ఇన్ని రోజుల పాటు తమ వెనక సౌదీ ఉంది కదా, సౌదీతో రక్షణ ఒప్పందాలు కుదిరాయి, సౌదీ మా వెనక ఉంటుంది, ఇరు దేశాల మీద ఏ దేశం మీద దాడి చేసినా మరొక దేశం దాడి చేసినట్లే అవుతుంది, మేము సౌదీకి అతి త్వరలో అణు ఆయుధాలను కూడా ఇస్తాం, న్యూక్లియర్ వెపన్స్ కూడా ఇచ్చే డీల్కి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి కదా, ఇక మమ్మల్ని ఎవరు ఆపలేరు, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీ ప్రపంచంలో ఇంకేది లేదు కాబట్టి మేము ఉన్నాం కాబట్టి ఇక మమ్మల్ని ఎవరు ఆపలేరు అని చెప్పేసి పాకిస్తాన్ అనుకుంది. బట్ పరిస్థితులు ఒక్కొక్కటిగా చేయి జారిపోతుంటే ఇప్పుడు ప్యానిక్ అవుతుంది. ఏం చేయాలో అర్థం కాక అటు సౌదీ అరేబియా సపోర్ట్ చెయ్యక, మరోవైపు ఉన్నటువంటి యుఏఈ లాంటివి అక్కడ పెట్టుబడులు పెడతామన్న వాళ్ళు కూడా అక్కడ ఆపేసి వచ్చి మరి భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం. ఈ మొత్తం ఇంపాక్ట్కి కారణం ఏంటి అంటే కేవలం 2 గంటలు, 2 గంటల ఇక్కడ పర్యటన మొత్తాన్ని మార్చేసింది. పాకిస్తాన్ భవిష్యత్తు మీద చాలా పెద్ద దెబ్బను కొట్టింది, చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. సో అసలు యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ భారతదేశ పర్యటన తర్వాత ఏం జరిగింది, ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఒక్కసారి ఏమేం జరిగింది అనేది మనం చూస్తే, ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్వహణ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. రీజన్ ఏంటి అని అడిగితే పాకిస్తాన్ మాకు లోకల్గా ఎవరు దొరకలేదు, లోకల్ పార్ట్నర్ ఎవరు దొరకలేదు మాకని ఒక వేగ్ రీజన్ చెప్పేసి అక్కడి నుంచి తప్పుకునే ప్రయత్నం చేశారు. ఇఫ్ దే రియల్లీ వాంట్ టు డూ ఇట్ దే కెన్ డూ ఇట్. అది అసలు విషయమే కాదు. స్థానికంగా తమను రిప్రజెంట్ చేస్తూ అక్కడ పనులు చేయడానికి మాకు ఎవరు దొరకలేదని చెప్తున్నారు. అంటే పాకిస్తాన్లో ఆ మాత్రం పని తెలిసిన వాళ్ళు ఎవరు లేరనే దాని అర్థం. మరోవైపు చూస్తే అక్కడి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ప్రైవేటీకరణ చేస్తూ అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి యుఏఈ అగ్రిమెంట్స్ చేసుకుంది. ఇప్పుడు ఆ అగ్రిమెంట్స్ని కూడా క్యాన్సిల్ చేసుకుంటుంది. దానివల్ల పాకిస్తాన్కి చాలా పెద్ద నష్టం జరగబోతుంది. ఇక పాకిస్తాన్లో గ్వాదర్ లేదా మరికొన్ని ప్రాంతాల్లో ఆయిల్ రిఫైనరీలు నిర్మించాలని ముందుగా యుఏఈతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. భారీ ఎత్తున పాకిస్తాన్లో కొన్ని నిల్వలు బయటపడ్డ విషయం తెలిసింది, ఆయిల్ నిల్వలు. దీనికి సంబంధించి యుఏఈతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు, సౌదీతో కూడా చేసుకున్నారు. కానీ ఇప్పుడు యుఏఈ వెనక్కి తగ్గుతోంది. దీనివల్ల పాకిస్తాన్లో ఇప్పుడు వీటిని మేనేజ్ చేయడానికి మరొకరు అవసరం అవుతున్నారు. కానీ నమ్మకమైన వ్యక్తులు దొరకాలి కదా వాళ్ళకి. అయితే సౌదీ అరేబియాతో పాకిస్తాన్ చేసుకున్నటువంటి రక్షణ ఒప్పందాలను కూడా పూర్తిగా క్యాన్సిల్ చేసుకుంటున్నట్లుగా, సౌదీ అరేబియాతో పాకిస్తాన్ రక్షణ ఒప్పందాలు చేసుకోవడంతో ఇప్పుడు యుఏఈ ఈ విషయంలో కొంత అగ్రెసివ్గా ఉంది. ఎందుకంటే యుఏఈ వర్సెస్ మనందరికీ తెలిసిందే, సౌదీ అరేబియా కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్ళడం ఇదంతా మనం చూసాం. ఈ నేపథ్యంలో నువ్వు సౌదీతో ఒప్పందాలు చేసుకున్నావు కాబట్టి నేను ఇక నీతో ఒప్పందాలు చేసుకోను అంటూ మరోవైపు యుఏఈ అక్కడి నుంచి బయటకు వచ్చి ఇప్పుడు అలాంటి ఒప్పందాలు భారత్తో చేసుకుంటుంది. అఫ్కోర్స్ ఇట్స్ ఎ గ్రేట్ డీల్ ఫర్ యుఏఈ. ఎందుకంటే భారత్ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ కానీ, మన దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ కానీ, మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ కానీ పాకిస్తాన్ దగ్గర ఎక్కడుంది? దే ఆర్ ఆల్మోస్ట్ ఒక 30-40 ఏళ్ళు వెనకబడిపోయి ఉన్నారు మనకంటే. ఇక
పాకిస్తాన్కి ఉన్నటువంటి అతిపెద్ద అస్త్రం ఏంటంటే అడుక్కు తినడం. అమెరికా దగ్గర అడుక్కు తింటుంది, ఇస్లామిక్ కంట్రీస్ అంటే ఇటు అరబ్ కంట్రీస్ అన్ని దగ్గర అడుక్కు తింటుంది. ఎక్కడ దొరికితే అక్కడ అడుక్కుని తినడం తప్పితే వాళ్ళకి పెద్దగా ఆదాయం లేదు కదా, అక్కడ ఏమీ పెద్దగా జనరేట్ అయ్యేది లేదు కదా ఇన్కమ్. సో ఇన్ని రోజుల పాటు పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉందన్న కారణంతో యుఏఈ కొన్ని బిలియన్ల కొద్ది డాలర్స్ ఇస్తూ వస్తుంది. వాళ్ళేమో వాటిని టెర్రరిస్టుల కోసమో లేదంటే భారతదేశం మీద దాడులు చేయడానికో ఖర్చు పెడుతున్నారు, లేదంటే వాళ్ళు దోచుకొని తింటున్నారు, ప్రజలకేం పెట్టడం లేదు అక్కడ నాయకులు. సో ఇప్పుడు ఈ యుఏఈ ఇస్తున్నటువంటి డబ్బుల్ని, పాకిస్తాన్కి ఇస్తున్నటువంటి ఆ డబ్బుల్ని ఆపివేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఈ విషయంలో ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అసలు ఇక్కడ మరొక కీలకమైన అంశం ఏంటి అంటే యుఏఈ మరోవైపు సౌదీ అరేబియా మధ్య జరుగుతున్నటువంటి గొడవల విషయంలో పాకిస్తాన్ తాను అడ్వాంటేజ్ పొందాలని, అంటే ఇద్దరితోనూ అడ్వాంటేజ్ పొందాలని ట్రై చేసి చివరికి ఎటు కాకుండా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా చూస్తే ఓవరాల్గా దీని అంతటినీ ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒకే ఒక విషయం 2 గంటల పర్యటన. కేవలం 2 గంటలు. ఇక్కడ 2 గంటలు ఉండడం కోసం 4 గంటలు ఆయన జర్నీ చేసి వచ్చారు అక్కడి నుంచి. అక్కడి ప్రిన్స్ రాను 4 గంటలు, పోవడానికి 4 గంటలు, అంటే 8 గంటలు జర్నీ చేసి కేవలం 2 గంటలు పర్యటిస్తే పాకిస్తాన్ భవిష్యత్తు ఇంత గందరగోళం అయిపోయిన పరిస్థితి. వాళ్ళకు వచ్చే డబ్బులు లేవు, అంటే ఒక రకంగా అడుక్కు తింటున్నారు కదా ఇటు ఇస్లామిక్ కంట్రీస్ దగ్గర, అమెరికా దగ్గర, అందరి దగ్గర అడుక్కు తింటున్నారు. ఇప్పుడు ఆ వచ్చే కొద్దిపాటి డబ్బులు కూడా పోయాయి. వాళ్ళ పాకిస్తాన్ ఎయిర్లైన్స్లో పెట్టుబడులు పోయాయి, అక్కడ ఆయిల్ రిఫైనరీస్ విషయంలో పెట్టుబడులు పెడతా అన్నారు, అవి పోయాయి, రక్షణ ఒప్పందాలు పోయాయి. ఏం మిగిలాయి వాళ్ళకి? అవన్నీ క్యాన్సిల్ చేసుకొని ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మరొక జోక్ ఏంటంటే పాకిస్తాన్ సౌదీతో క్లోజ్గా ఉంది కాబట్టి యుఏఈ వాళ్ళకి దూరం అవుతుంది. బట్ ఇండియా ఇటు యుఏఈతో అటు సౌదీతో ఇద్దరితోనూ సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ అవుట్ ఆఫ్ దిస్. మనకే నెగిటివ్ ఎఫెక్ట్ లేదు, కానీ పాకిస్తాన్కి మాత్రం ఎఫెక్ట్ పడుతుంది. సో యూ కెన్ అండర్స్టాండ్ వాళ్ళు ఎంత వల్నరబుల్ కండిషన్లో ఉన్నారు అనడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడు పాకిస్తాన్ దిక్కులు చూస్తుంది, దిక్కులు చూస్తుంది ఎవరు వస్తారు ఇప్పుడు మనల్ని ఆదుకోవడానికి, మరి ఈ పెట్టుబడులన్నీ ఎలా. ఓ పక్క యుఎస్ నుంచి కొంత సపోర్ట్ తగ్గిపోయింది, మరోవైపు సౌదీ అరేబియాతో కుదుర్చుకుందాం అనుకున్నటువంటి ఒప్పందాల విషయంలో కూడా వాళ్ళు పాజిటివ్గా లేరు. ఈవెన్ పాకిస్తాన్ మీద దాడులు జరిగినా సరే కనీసం సౌదీ అరేబియా రెస్పాండ్ అవునటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా, ఇంకా మేము చెప్పిన మాట వింటారులే అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందా? సో ఇప్పుడు జరుగుతుంది అదే. ఇటు యుఏఈ దూరమై సౌదీతో ఉన్నటువంటి అగ్రిమెంట్స్ సరిగా వర్కౌట్ అవ్వక, యుఎస్ఏ పెద్దగా పట్టించుకోక, కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్కి ఒక రిలీఫ్, అక్కడ కొన్ని ఆయిల్ నిక్షేపాలు బయటపడ్డాం. వాటితో ఏదో పెద్ద బిజినెస్ చేసేసి ఇక మేము రిచ్ అయిపోతాం అనుకుంటే అది మూర్ఖత్వమే. అది కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది. వాళ్ళకున్నటువంటి దుబారాకి, వాళ్ళకున్నటువంటి దోపిడీకి, వాళ్ళకున్నటువంటి అంటే ల్యాక్ ఆఫ్ క్యాలిక్యులేషన్కి ఖచ్చితంగా అతి త్వరలో ఆ కొద్ది డబ్బులు కూడా పోతాయి. మహా అయితే భారతదేశం మీద ఏదైనా యుద్ధానికి రెడీ అవుతున్నారు, ఇప్పటికీ ఆ డబ్బులు చూసుకొని, లేదంటే న్యూక్లియర్ వెపన్స్ చూసుకొని, యుఎస్ సపోర్ట్ చూసుకొని, సౌదీ తమ వైపు ఉందన్నటువంటి ఒక గుడ్డి నమ్మకంతో ఉన్నారు. అన్నిటికంటే మరొక ముఖ్యమైన విషయం మనందరికీ తెలిసిందే, ఇస్లామిక్ నాటో ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి అక్కడ తుర్కీయే, సౌదీ వీళ్లతో కలిసి ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్లాన్లో ఉన్నారు. సో భారత్ని కూడా ఇటు యుఎస్ కొంత రెచ్చగొడుతుంది ఈ విషయంలో, కానీ భారత్ మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడకూడదు అంటూ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగని దే ఆర్ నాట్ అగైన్స్ట్ ఇట్, బట్ దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద టైం. మన నాయకులు కొంత టైం కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఇది కూడా ప్రస్తుతానికి పాకిస్తాన్కి వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. మేమే అందరికంటే పెద్ద పొజిషన్లో ఉండాలని చెప్పి అనుకుంటున్నారు, బట్ దే కాంట్ డూ ఇట్. వాళ్ళు కేవలం న్యూక్లియర్ వెపన్స్ ఉన్నంత మాత్రాన్ని సరిపోతుందా? డైలీ వెళ్ళి ఎవరో ఒకరి దగ్గర అడుక్కోవాల్సిందే కదా, డైలీ వెళ్ళి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర భిక్షం ఎత్తుకొని బతకాల్సిందే కదా. ఎవరు గౌరవిస్తారు? వాటన్నిటికి తోడు మళ్ళీ ఉగ్రవాద చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గుర్తింపు మనకు తెలియదేం కాదు. సో నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. పాకిస్తాన్ ఇప్పుడు పొడిచేదేమీ లేదు. ఇంకా కొంచెం కఠినంగా చెప్పాలంటే వాళ్ళు ఇప్పుడు పీకగలిగింది ఏం లేదు. ఖచ్చితంగా భారత్కి తెలుసు ఎలా అవకాశాలని అందిపుచ్చుకోవాలో, ఎలాంటి సమయంలో ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలుసు. ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడడం, రెచ్చిపోయి వాగడం ఏదో ఒకటి కాదు. సందర్భం వచ్చినప్పుడు కేవలం ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదు. యుఏఈ ప్రిన్స్ అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. దే కెన్ డూ ఇట్, బట్ దే వాంటెడ్ టు షో ద వరల్డ్
అంటే భారతదేశం కెపాసిటీని ఒకసారి ప్రపంచానికి చూపించుకోవడానికి ఇది ఉపయోగపడింది. అట్ ది సేమ్ టైం కేవలం ఒక 2 గంటల ప్రయాణమే ఒక 2 గంటల పర్యటనే ఇంత ఇంపాక్ట్ చూపించిందంటే జస్ట్ ఇమాజిన్ ఇంతకు మించి ఇంకేమైనా కొంత భారత్ అగ్రెసివ్గా మూవ్ అవ్వాలనుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయగలుగుతుంది?